ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: ప్రపంచ ఆహార భద్రతకు, సామాజిక అభ్యున్నతికి భారత్ పూర్తి మద్దతిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలో గత దశాబ్ద కాలంలో హింసను తగ్గించడంలో గణనీయమైన విజయాన్ని సాధించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత్ జపాన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలతో పాటు జార్ఖండ్ అసెంబ్లీ చివరి విడత ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ 55వ ఎడిషన్ రేపు గోవాలో ప్రారంభం కానుంది. వార్తల వివరాలు: ప్రపంచ ఆహార భద్రతకు, సామాజిక అభ్యున్నతికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బ్రెజిల్లోని రియో డి జనీరో నగరంలో G20 శిఖరాగ్ర సదస్సులో సామాజిక సమ్మిళితం, ఆకలి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం అనే అంశంపై జరిగిన సెషన్లో ఆయన ప్రసంగించారు. ప్రపంచంలో సాగుతున్న ఘర్షణలు ఆహారం, ఇంధనం, ఎరువుల సరఫరాపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని ప్రధానమంత్రి అన్నారు. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల గత దశాబ్ద కాలంలో భారతదేశంలో 25 కోట్ల మందికి పైగా పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా 80 కోట్ల మంది పౌరులకు ఉచిత ఆహార ధాన్యాలను అందిస్తున్నామని తెలిపారు. 55 కోట్ల మంది కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఆఫ్రికా సహా ప్రపంచ ఆహార భద్రతకు భారతదేశం చేసిన కృషిని కూడా నరేంద్ర మోదీ ప్రస్తావించారు. దేశంలో గత దశాబ్ద కాలంలో హింసను తగ్గించడంలో గణనీయమైన విజయాన్ని సాధించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో 50వ ఆల్ ఇండియా పోలీస్ సైన్స్ కాన్ఫరెన్స్ను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో హింస 70% తగ్గిందని తెలిపారు. పోలీసు వ్యవస్థ స్వభావం, పనితీరులో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొంటూ हर क्षेत्र में इस 10 वर्ष से भारत ने कई दशकों की कमियों को पूरा कर कर आगे बढ़ने के लिए कदम भी उठाया है और हमें सफलता है. इसके कारण हमारी चुनौतियां कम नहीं होती है, बढ़ती है. क्योंकि कोई भी व्यवस्था में जब आप आगे बढ़ते हो तो किसी न किसी का स्थान लोगे, रेजिस्टेंस जरूर है और वो रेजिस्टेंस को आपने एनालिसिस कर कर हमें आगे बढ़ना. కాగా బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, నేషనల్ రక్షా శక్తి విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలతో పాటు జార్ఖండ్ అసెంబ్లీ చివరి విడత ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. 2086 మంది స్వతంత్ర అభ్యర్థులు సహా మొత్తం 4136 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. జార్ఖండ్లో చివరి దశ పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. మొత్తం 12 జిల్లాల్లోని 38 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 55 మంది మహిళలు సహా 528 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,23,00,000 మంది ఓటర్లు అభ్యర్థుల రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ 55వ ఎడిషన్ రేపు గోవాలో ప్రారంభం కానుంది. ఈ నెల 28 వరకు ఈ చలనచిత్రోత్సవాలు కొనసాగనున్నాయి. ఈ వివరాలను గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈరోజు పాత్రికేయులకు వెల్లడించారు. చలనచిత్రోత్సవంలో 81 దేశాలకు చెందిన 180 అంతర్జాతీయ చిత్రాలను ప్రదర్శించనున్నామని ఆయన తెలిపారు. ఉత్సవ వేదికల వద్దకు నిరంతరాయంగా ప్రయాణించేందుకు ఉచిత రవాణా సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇదిలా ఉండగా ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, నటీనటులు మాధవన్, రకుల్ ప్రీత్ సింగ్, పంకజ్ కపూర్ సహా చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ ఫెస్టివల్కు హాజరు కానున్నారు. ఈ సంవత్సరం ఆస్ట్రేలియాను కంట్రీ ఆఫ్ ఫోకస్గా ఎంపిక చేశారు. ఈ ఉత్సవాల్లో హాజరైన వారి భద్రత కోసం గోవా ప్రభుత్వం పటిష్టమైన భద్రతా చర్యలతో సహా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టింది. భారత్ జపాన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. బ్రెజిల్లో జరుగుతున్న G20 సదస్సులో భాగంగా జపాన్ విదేశాంగ మంత్రితో సమావేశమై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని ఆయన కోరారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో మరింత అభివృద్ధి దిశగా ఈ సహకారం ఉండాలని కేంద్ర మంత్రి జైశంకర్ పేర్కొంటూ The 7th India-Japan Indo-Pacific Forum. My compliments to the Delhi Policy Group and the Japan Institute of International Affairs for their commitment to this dialogue. The India-Japan Special Strategic and Global Partnership serves the cause of regional peace, international stability and global prosperity. It is a bilateral relationship of great trust and growing substance.
But precisely because we have come so far in the last decade, it is important that we develop ambitious targets and work towards realizing them. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఈ నెల 25 నుంచి డిసెంబర్ 20 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 24న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్ హౌస్లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు ప్రకటించారు. పార్లమెంటు ఉభయ సభల్లోని అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లను సభా వ్యవహారాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశానికి ఆహ్వానించింది. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో ఈ నెల 26వ తేదీన ప్రత్యేక వేడుకలు జరగనున్నాయి. భారతదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం నిలిచిపోయిన చర్చలను పునఃప్రారంభిస్తామని బ్రిటన్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్ ప్రకటించారు. వచ్చే సంవత్సరం ప్రారంభంలోనే 2 దేశాల మధ్య చర్చలు మొదలవుతాయన్నారు. బ్రెజిల్లో జరుగుతున్న G20 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం అనంతరం ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. భారతదేశంతో కొత్త వాణిజ్య ఒప్పందం బ్రిటన్లో ఉద్యోగాలు శ్రేయస్సుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. భద్రత, విద్య, సాంకేతిక పరిజ్ఞానం, వాతావరణ మార్పులు వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం భారతదేశంతో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బ్రిటన్ కోరుకుంటుందని బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 116వ సంచిక ఈ నెల 24వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 22వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. భారత వైమానిక దళం ద్వైవార్షిక కమాండర్ల సదస్సు ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతోంది. వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ హాజరైన ఈ సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారత వైమానిక దళం ఉత్తర సరిహద్దుల్లో శీతాకాల కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించడం మీద ఈ సదస్సులో చర్చించారు. సీనియర్ కమాండర్లు దళం శక్తి సామర్థ్యాలను మరింత పెంచడానికి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికపై సదస్సులో చర్చించారు. రేపటితో ఈ సదస్సు ముగియనుంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ ఉద్గారాల నుండి విముక్తి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి అన్నారు. దేశంలో ఈ మొబిలిటీని వేగవంతం చేయడంపై ఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగించారు. సుస్థిర రవాణాకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇంధన భద్రత, స్వచ్ఛమైన గాలి, ఆధునీకరించిన రవాణా పనితీరుని ప్రతిబింబిస్తుందన్నారు. 2070 నాటికి దేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంధన ఉద్గారాలను 0 లక్ష్యానికి చేరువ చేసేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం దోహదపడుతుందని కుమారస్వామి తెలిపారు. సంప్రదాయ ఇంధన వాహనాల నుండి ఎలక్ట్రిక్ వాహనాలకు మారడానికి భారత్ వేగంగా ప్రయత్నాలు చేస్తోందన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 77,548 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరకు 77,578 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 23,518 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మార్కు విలువ 84.42గా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ ఆహార భద్రతకు, సామాజిక అభ్యున్నతికి భారత్ పూర్తి మద్దతిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలో గత దశాబ్ద కాలంలో హింసను తగ్గించడంలో గణనీయమైన విజయాన్ని సాధించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత్, జపాన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలతో పాటు జార్ఖండ్ అసెంబ్లీ చివరి విడత ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ 55వ ఎడిషన్ రేపు గోవాలో ప్రారంభం కానుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.